ఎన్ఎంఈసి నేషనల్ మ్యూజియం ఆఫ్ ఈజిప్షియన్ సివిలైజేషన్. చూడండి, మమ్మీల్ని దాచిపెట్టడానికి మనం చెక్క పెట్టెలు చూస్తున్నాం. ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. నా వెనక మీరు బాగా చూస్తే ఈజిప్ట్ పిరమిడ్ ఉంది కదా. మరి క్రిందటి వీడియోలో ఆ పిరమిడ్ మనం చూసేసి వచ్చాం, లోపల దృశ్యాలను చూసాం, చాలా వివరంగా వీడియోని మనం చిత్రీకరించుకున్నాం. ప్రస్తుతం నేను ఇంకా ఈజిప్ట్లోనే ఉన్నా. ఇది కైరో పట్టణం. మరి ఇందులో మనం ఈరోజు చాలా అద్భుతమైనటువంటి దాదాపు ఒక 5000 సంవత్సరాల క్రితం మరి మమ్మీలుగా మార్చినటువంటి, అంటే వాళ్ళ యొక్క శవాలను మమ్మీలుగా మార్చినటువంటి మమ్మీలను చూడబోతున్నాం. ఈ కైరో నగరంలో ఒక పెద్ద మ్యూజియం ఉంది మమ్మీలకు సంబంధించినటువంటిది. ఆ మ్యూజియం తర్వాత కైరో పట్టణం విశేషాలు కైరోలో నిన్నమన్నా చూస్తూ ఉంటాయి. ఎందుకంటే బిజీలో ఈ పిరమిడ్స్ని చిత్రీకరించాలన్న దాంట్లో వేరే ఏముండదు అని చెప్పేసి ఈ పట్టణాన్ని కూడా చూపించాలి నేను. ఈ కైరో పట్టణాన్ని చూస్తే మోరార్లెస్ మన హైదరాబాద్ ఓల్డ్ సిటీ లాగానే ఉంది. ఇది మొత్తం అట్లాగానే ఉంటుంది. ఇక్కడ మనుషుల యొక్క ప్రవర్తన అట్లనే ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే కొంచెం పావర్టీ కూడా కనిపించింది. ఎక్కడ చూసినా కొంచెం అక్కడక్కడ బెగ్గింగ్ కనిపిస్తూ ఉంది. పిల్లలు కూడా బెగ్ చేస్తూ ఉన్నారు. ఇది కనిపిస్తూ ఉంది. ఇకపోతే ఎక్కడ చూసినా ఆ పావర్టీ నుంచి మోరార్లెస్ మన నుంచి డబ్బులు లాగాలనే ఒక యాటిట్యూడ్ కనిపించింది. ప్రతి ఒక్కరు కూడా మన ఎంబడి పడతా ఉంటారు. అసలు మన ఇండియాలో ఒకప్పుడు ఉండేది ఈ సంస్కృతి ఇప్పుడు కొద్ది తగ్గుతూ వస్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మేము ఎంబడి పడతారు. ఇండియన్ అని మన ఎంబడి వస్తూ ఉంటారు. అలా ఉంది. తర్వాత వీధులు చూస్తే కూడా మరి అంత నీట్గా లేవు, కొంచెం అపరిశుభ్రంగానే ఉంది. అంటే చాలా క్రౌడెడ్గా ఉంది. క్రౌడెడ్ పాపులేషన్తో కూడుకున్నటువంటి పట్టణం ఈ కైరో పట్టణం. మనకంటే కూడా కరెన్సీ చూస్తే కూడా ఒక డాలర్కి మనది 84 రూపీస్ అయితే వీళ్ళది 50 రూపీస్ ఉంది. వండర్ఫుల్ థింగ్ ఏంటంటే ఇక్కడ వీళ్ళకి పెట్రోల్ చాలా చీప్ ఉంది. దాదాపు 13-14 రూపీస్ అంతే, 15 రూపీస్ అట్లా ఉన్నట్టుంది పెట్రోల్. అది మాత్రం ఒకటి వీళ్ళ యొక్క పెట్రోల్ని ఇక్కడ ప్రొడక్ట్ చేసుకొని వీళ్ళ దేశానికి సరిపోయినంత ఉపయోగించుకుంటున్నారంట. కాబట్టి పెట్రోల్ రేటు చాలా చీప్ ఉంది. దుబాయ్లో నేను ఇంతకుముందు దుబాయ్లో వెళ్తే పెట్రోల్ మోరార్లెస్ 78 రూపీస్ ఉంది. కానీ ఇక్కడ చాలా తక్కువ ఉంది. అదొకటి ఇది. రెండోది కూడా మనం చూస్తే, ఎందుకంటే ఇంతకుముందు మనం చూసిన వీడియోలో అంతా యూరోప్లో తిరిగి వచ్చాం కదా, యూరోప్లో చాలా కాస్ట్ అనిపించింది. మనం ఎక్కడ వెళ్ళినా కూడా ఒక్కసారి ఇద్దరం భోజనం చేయాలి, కొంచెం ఒక తినాలి అంటే మినిమం 4,000 to 5,000 అయిపోయేది. నిన్న పిల్లలు కూడా ఉన్నారు కదా, వాళ్ళు యూఎస్ వెళ్ళిపోయారు. బాబు యూఎస్ వెళ్ళిండు, ఒక ఇండియా వెళ్ళిండు, రాత్రి వెళ్ళిపోయినారు వాళ్ళు. ఆ పిల్లలు అందరం కలిసి 4 వెళ్ళి మేము కూడా చాలా బాగా 4 రకాల వెరైటీ చికెన్ ఐటమ్స్ చెప్పాము. ఏదో చికెన్ టిక్కా చెప్పారు, చికెన్ డ్రమ్ స్టిక్ చెప్పారు, తర్వాత తందూరి రోటీ చెప్పారు, ఫ్రైడ్ రైస్ చెప్పారు. అన్నీ ఫుల్గా బంద్ చేసి నిన్న మేము యాక్చువల్గా అంటే క్రిందటి వీడియోలో పిరమిడ్ చూసుకుంటూ మార్నింగ్ పిరమిడ్ వెళ్తే మాకు ఈవినింగ్ అయింది. ఈవినింగ్ అయిన తర్వాత ఏదన్నా చాలా చప్పుడు పోయింది, ఇండియన్ రెస్టారెంట్ చూద్దామంటే ఇండియన్ బంగ్లాదేశ్ రెస్టారెంట్ ఒకటి కలిసింది. ఆ వీడియో తీసే ఓపిక లేక కూడా అది వీడియో తీయలేదు నేను. అందులో మాకు దాదాపు సాయంత్రం 5-6 ఆ ప్రాంతంలో మేము భోజనం చేసాం. చాలా అద్భుతంగా ఉండింది. చాలా తక్కువ, 4 తింటే మాకు 1500 అయింది. సో ఈజిప్ట్ ఈజ్ వెరీ చీప్. మనకు ఒక ఫ్లైట్ ఛార్జెస్ తప్పితే ఫ్లైట్ కూడా అడ్వాన్స్ బుక్ చేసుకుంటే తక్కువ. కాబట్టి ఈజిప్ట్లో మనం పిరమిడ్ చూడాలి, ఇంకా చాలా ఉన్నాయి, లగ్జరీ ఇవన్నీ ఉన్నాయి. కానీ మనకు టైం లేదు, వెళ్ళట్లేదు. నెక్స్ట్ ఎప్పుడన్నా చూద్దాం. ఈజిప్ట్లో మాత్రం చాలా తక్కువ ఖర్చులో మనం కొంచెం జాగ్రత్త పడితే తక్కువ ఖర్చులో మనం ఈజిప్ట్ని అయితే ఎక్స్ప్లోర్ చేయొచ్చు. చాలా బాగుంటుంది. అక్కడ లోపల కూడా టికెట్స్ పెద్ద గేమ్లో ఒక 2,000 పెడితే మనం అన్ని లోపల ఒకరికి 2,000కి మనకి, ఎందుకంటే ఎంట్రన్స్ టికెట్ ఒకటి ఉంటుంది. ఫస్ట్ కుఫు టూమ్ చూడడానికి, అదే పెద్ద పిరమిడ్ ఉంది కదా, దాన్ని చూడడానికి ఒక టికెట్ ఉంటుంది. నెక్స్ట్ మనం ఇంకోటి ఏంటిది నెక్స్ట్ వెళ్ళింది లాస్ట్, అంటే 2 మనం చూడడానికి 2 ఉంటాయి పిరమిడ్స్. ఎప్పుడు కూడా 2 అవకాశం ఉంటుంది. లాస్ట్ మనమంది చూసాం కదా, ఆ పిరమిడ్లో కూడా మనకి అంత తక్కువ, అన్ని కలిసి ఒక వ్యక్తికి 2,000 అట్లా అయినట్టుంది టికెట్లు. సో తక్కువ రేట్లో మనం ఈజిప్ట్ను, ఎందుకంటే ప్రపంచంలో 7 వింతల్లో ఒక వింత అయినటువంటి పిరమిడ్స్ని చూడొచ్చు. చాలా అద్భుతంగా అనిపించింది. ఈరోజు మరి వీడియోలో కొంచెం రోడ్లను చూపిస్తూ, ఇక్కడ ఉండే పీపుల్ను చూపిస్తూ, మరి మ్యూజియంలో ఉండేటువంటి వింతల విశేషాలు చూస్తాం. కాబట్టి ఈ వీడియో కూడా మీకు చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంచిగా వచ్చిన వీడియోస్ నేను అనుకుంటున్నా. మరి మీకు చూసే వాళ్ళకైతే అంత బాగుండకపోవచ్చు, ఎందుకంటే ఫస్ట్ టైం నేను వీడియోస్ తీస్తున్నా. అంతేకాకుండా మా బాబు యూఎస్ నుంచి వస్తూ ఒకటి DJI అని చెప్పేసి కొత్తది ఆస్మో 3 పాకెట్ అనేటువంటి ఒక కొత్త కెమెరాని తీసుకొచ్చి నాన్న దీంతో షూట్ చేయన్నాడు. అంటే టిల్ టుడే నాకు కంప్లీట్గా దాన్ని ఎలా ఆపరేట్ చేయాలని తెలియదు. ప్రతిసారి ఈ సెట్టింగ్ ఏంది అని అడిగి చేస్తూ ఉన్నా. కాబట్టి అక్కడక్కడ వీడియోస్ మనం క్లారిటీగా తీయడానికి రాలేదు. కాకపోతే దీన్ని నేను వెళ్ళిన తర్వాత, ఇండియా వచ్చిన తర్వాత దీన్ని మొత్తం స్టడీ చేసి ఇంకా నెక్స్ట్ ఎప్పుడన్నా వీడియోస్ తీస్తే దీంతో ఇంకా పర్ఫెక్ట్గా తీసేటువంటి అవకాశం నాకు లభిస్తుంది.
మొత్తం మీద క్లారిటీగా అయితే వీడియోస్ ఉన్నాయి. 4Kలో అన్ని వీడియోస్ మేము పిక్చరైజ్ చేయగలిగినాం. కాబట్టి ఈ వీడియో మీకు బాగుంటుంది. మరి ఈ వీడియోని చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ ఇంక్రీజ్ అయితే చాలామంది చూస్తే నాకు ఆనందం వేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ఈజిప్ట్లో కైరో పట్టణం వీధులు ఈ విధంగా ఉన్నాయి. ఇవి చూస్తే మనకు సేమ్ మన హైదరాబాద్ మన ఊర్లో లాగానే కనిపిస్తాయి. ఈజిప్ట్లో గుర్రాలతో పాటు డాంకీలను కూడా బాగా ఉపయోగిస్తారు. ఇల్లు చూడండి, వేస్తే బ్రౌన్ కలర్ లేదా అలాగే పిల్లలతో అలాగే వదిలేశారు. ఎందుకంటే ఇక్కడ శాండ్ స్టోన్స్ ఎక్కువ వస్తుంటాయి కదా, ఏం వేసినా కూడా దుమ్ము అయిపోతాయి. కాబట్టి ఆ ఇళ్ళని మీరు బాగా అబ్జర్వ్ చేస్తే చూడండి, మొత్తం జస్ట్ ఏదో బ్రౌనిష్ కలర్ శాండ్ కలర్ పెయింటింగ్స్ అన్న వేసుకున్నారు, లేదా చాలా ఇళ్ళని ఇలా వదిలేసాను అంతే. కంప్లీట్గా కన్స్ట్రక్షన్ చేసేసి ఆ పిల్లలతో అలాగే ఉన్నాయి. లోపల సైడ్ మాత్రం మంచిగా డిజైన్ చేసుకుంటారు, బయట మాత్రం ఇలా పిల్లలతో ఉంటారు. దిస్ ఈజ్ ఈజిప్ట్. చూడండి, బిల్డింగ్స్ ఇక్కడ కొన్ని కలర్ కనిపిస్తూ ఉన్నాయి. ఆ కలర్లో కూడా బ్రౌనిష్ లేదా కొంచెం శాండ్ కలర్లో మాత్రమే బిల్డింగ్స్ ఉన్నాయి. ట్రాఫిక్ మాత్రం హెవీగా ఉంటుంది. కైరోలో ఉన్నటువంటి నేషనల్ మ్యూజియంకి ఇప్పుడే నేను వర్షిత్ వచ్చాం. ఇది ఈజిప్ట్లో మనకి లాస్ట్ వీడియో అవుతుంది. మ్యూజియాన్ని చూద్దాం మనం. బాగుంది, బయట మ్యూజియం ఏరియా మాత్రం చాలా బాగుంది. చాలా పెద్ద వైడన్గా ఉంది. చూడండి, ఇంత ఏరియా మ్యూజియం మాకు కనిపిస్తూ ఉంది. దిస్ ఈజ్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఈజిప్షియన్ సివిలైజేషన్, NMEC, నేషనల్ మ్యూజియం ఆఫ్ ఈజిప్షియన్ సివిలైజేషన్. చూద్దాం మ్యూజియంలో ఏమేమి ఉన్నాయి, మమ్మీలు అవన్నీ ఎట్లా ఉన్నాయి. సో మ్యూజియంలో ఎంటర్ కాగానే మనకి ఇట్లా ఆనాటి కాలం నాటి మనుషులు ఏవైతే ఉన్నారో అది ఒకటి ఇక్కడ ఉంది మాన్యుమెంట్. క్వార్టర్ టు 12 అవుతుంది చూడండి టైం ఇప్పుడు. బాగా సో ఇందాకనే ఈ అండర్ గ్రౌండ్లో మమ్మీలను పెట్టారు. చాలా ఉన్నాయి మమ్మీలు, దాదాపు ఒక 20 మమ్మీల దాకా ఉంటాయి. అంటే అప్పుడు ఉన్నటువంటి కింగ్స్, తర్వాత వాళ్ళ దగ్గర పనిచేసినటువంటి వారియర్స్, ఇవన్నీ చాలా పెట్టారు. కాకపోతే లోపల మాత్రం వీడియో కాదు కదా, ఫోటో కాదు కదా, ప్రతి దగ్గర ఫుల్ సెక్యూర్గా ఉన్నారు. కాబట్టి లోపల మనం ఏం చూడలేము. ఆ లోపల మాత్రం చాలా, అంటే నేను చూసింది ఏంటంటే 1100 BC నుంచి 1500 BC వరకు ఈ మమ్మీలంతా కూడా లోపల పెట్టారు. మెయిన్గా వాళ్ళ కింగ్స్ వాళ్ళంతా ఉన్నటువంటివన్నీ కూడా చాలా బాగున్నాయి. అప్పటి నుంచి వాళ్ళు ప్రిజర్వ్ చేశారంటే వాళ్ళు ఒక చెక్క పెట్టె దాంట్లో అప్పుడు వాళ్ళు ప్రిజర్వ్ చేశారు. ఇప్పుడు మాత్రం వీళ్ళు ఆ చెక్క పెట్టలేదు. ఇక్కడ ఒకటి మీకు చూపిస్తారు చూడండి, ఇక్కడ ఒకటి ఉంటుంది. ఇలాంటి దాంట్లో వెనకడికి మమ్మీలను భద్రపరిచారు. మనం దీన్ని తీసుకోవచ్చు, ఇక్కడ వీడియో అనుమతి ఉంది. సో చూడండి, ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇలాంటి దాంట్లో మమ్మీల్ని భద్రపరిచేవాళ్ళు. అయితే ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఈ మమ్మీల యొక్క వాళ్ళ అప్పుడు భద్రపరిచినటువంటి ప్రతి మమ్మీ యొక్క దాన్ని తీసుకొని వీళ్ళు ఏం చేశారంటే లోపల చాలా తక్కువ టెంపరేచర్లో ప్రతి ఇలాంటి గ్లాస్ దాంట్లో ఒక టెంపరేచర్ కొలిచేటువంటి ఒక సాధనం ఉంది. చూడండి, ఇక్కడ మన ముందు ఒక మమ్మీ కనిపిస్తుందా క్లియర్గా? మమ్మీ ఇలాంటి చెక్క పెట్టెల్లో మమ్మీలను దాచారు. లోపలైతే మనం రియల్ మమ్మీస్ని చూడొచ్చు, అక్కడ మాత్రం వీడియో చిత్రీకరణ లేదు. ఇది మమ్మీ. ఇలాంటి దాంట్లో వాళ్ళు అంటే పూర్వకాలంలో వాళ్ళు ఏవో లేపనాలు పూసి ఇలాంటిలా దాచిపెట్టారు. వీళ్ళు తవ్వకాల్లో బయటపడిన తర్వాత ఈ యొక్క పై చెక్క పెట్టెను పక్కకు పెట్టేసి రియల్ మమ్మీస్ని మనకు ఈ మొత్తం గ్లాస్ వేసేసి దాంట్లో సర్టెన్ టెంపరేచర్ మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. అంటే ఇదే అండి మమ్మీ లోపల ఇది ఒక్కటి బయట పెట్టారు మనకు. అంటే దీని లోపల మమ్మీ యొక్క అంటే వాళ్ళు అప్పటి శవాలని ఎలాగే దాచిపెట్టుకున్నారు ఆ కింగ్స్ అవన్నీ కూడా లేపనాలు పూసి. మనం లోపల వెళ్ళినప్పుడు మ్యూజియం లోపల మనకు క్లియర్గా మీకు ఏం కనిపిస్తుంది, నేను చాలా హైట్ చేసి చూపిస్తున్నా. మ్యూజియం లోపల పోతే మనకు దీని లోపల ఉన్నటువంటి శవాలన్నీ కూడా బయట పెట్టారు. ఇది మమ్మీ. మెయిన్గా మమ్మీస్ని మాత్రం వీడియో తీయడానికి లేదు. ప్రతి మమ్మీ దగ్గర ఒక సెక్యూరిటీ ఉన్నాడు. ఫస్టే అక్కడ రాశారు నో వీడియోస్ నో ఫొటోస్ అని. అయినా నేను అడిగా ఒక సెక్యూరిటీని, నో, స్ట్రాంగ్లీ టోల్డ్ నో. కాబట్టి లోపల మమ్మీని చూపించలేము, కానీ అద్భుతంగా ఉన్నాయి అవి. అంటే అద్భుతంగా అంటే ఒక ఫీలింగ్. మనం ఎప్పుడు దాదాపు ఒక చూడండి ఒక 3000-4000 సంవత్సరాల నాటి మనుషుల్ని వాళ్ళ శవాల్ని మనం చూడగలిగినాం. గ్రేట్, చాలా బాగుంది ఇది. ఇంకా మ్యూజియంలో మిగతా విశేషాలు చూసుకుందాం మనం. చూడండి, ఇక్కడ కూడా ఒక మమ్మీని దాపెట్టినటువంటి రాయికి సంబంధించినటువంటి, అంటే ఈ రాతి దాంట్లో ఇలా వచ్చేసి దీని లోపల కూడా మమ్మీని వాళ్ళు దాపెట్టే వాళ్ళ ఇలా ఉంది. ఇది దీని లోపల మమ్మీలు ఉండేవాళ్ళు. మోడల్ ఉంచారు అప్పటివే. ఇక్కడ మమ్మీ ఇలా ఉంది కదా, ఈ మమ్మీని ఈ లోపల ఇలా పెట్టేసి
దాన్ని మూసేసి మొత్తం ఫిక్స్ చేసేవాళ్ళు. ఒక లేపనం పూసి ఒక క్లాత్ లాంటి దాన్ని చుట్టి చేసేవాళ్ళు. ఇక్కడ మనకు మోడల్గా కొన్ని మమ్మీలు ఉంచిండ్రు. అప్పుడు వాడినటువంటి చైర్స్, అప్పుడు వాడినటువంటి వీళ్ళ యొక్క బాక్సెస్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉంచిండ్రు. ఇక్కడ ఒక స్తూపం ఉంది. మరి దాని మీద అప్పటి లిపిలో చూడండి, బొమ్మల లిపిలో ఏదో ఉంది, మనకైతే తెలియదు. ఇది అప్పటిది, ఇలా పెట్టారు ఇది మ్యూజియంలో. సో ఇక్కడ ఒక గైడ్ వివరిస్తున్నాడు ఏంటంటే, ఇవి అప్పుడు వాళ్ళు వాడినటువంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అంట, ఒరిజినల్. అంటే ఆ రోజుల్లో దాదాపు 4000 సంవత్సరాల నాడు వాడినటువంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అని చెప్తా ఉన్నాడు అక్కడ గైడ్. 4000 సంవత్సరాల నాడు మరి జమ్ము లాంటి దాంతో వాళ్ళు చేసుకున్నటువంటి బుట్టలు, రకరకాల బాక్సులు ఇక్కడ ఉన్నాయి. చిన్న నీటి తొట్టే చూడండి. మమ్మీల్ని దాచిపెట్టడానికి మనం చెక్క పెట్టెలు కదా, అంటే వీళ్ళు కఫిన్ అన్నాడు కదా మనకి. ఆ కఫిన్ అంటే కింగ్ ఉన్నాడు, ఆ కింగ్ను మాత్రం, మరి అతను కింగ్ కదా, అతని శవాన్ని మామూలుగా చెక్క పెట్టెలు ఎట్లా పెడతారు, ఇలాంటి గోల్డ్ కోటెడ్ చెక్క పెట్టెల్లో దాచేవాళ్ళు అన్నమాట. ఈ ఈజిప్ట్లో ఆనాడు 4000 సంవత్సరాల నాడు కింగ్స్ వాడినటువంటి రకరకాల ఆర్నమెంట్స్, ఆనాటి రాజులు వాడినటువంటి దుస్తులు ఇవి, వాళ్ళు వాడినటువంటి కాయిన్స్, ఆ రోజు ఉన్నటువంటి రూపాయలు ఇవి, ఇవన్నీ కూడా ఇక్కడ అన్నీ కూడా వాళ్ళు వాడినటువంటి కొన్ని కంచుతో మీరు తరతరా చేసినటువంటి కొంత సామాగ్రి, ఇక్కడ తరతరా వాళ్ళు వాడిన సామాగ్రి, వాళ్ళు వాడినటువంటి రాజులు మహారాణులు పోయేటువంటి పల్లకి ఇది కంప్లీట్గా మూసుకొని చూడండి. ఆనాటి రాణులు వాడినటువంటి ఆర్నమెంట్స్, తర్వాత వాళ్ళ దుస్తులు ఈ విధంగా ఉండేవన్నీ ఇక్కడ ఒకటి పెట్టాడు. ఇవన్నీ కూడా ఆర్నమెంట్స్, ఆ రోజు వాళ్ళు వాడినవి స్క్రీన్లో చూపిస్తూ ఉన్నాడు. అది మమ్మిఫికేషన్ చేయడం అంటే అటువంటి దాంట్లో దాపెట్టేవాళ్ళని చెప్పేసి ఇక్కడ మనకు స్క్రీన్లో చూపిస్తూ ఉన్నాడు. కాకపోతే లోపల రియల్ మమ్మీలను మాత్రం మీకు చూపించలేకపోతున్నాను. బహుశా ఎవరు చూపించలేదు అనుకుంటా, ఎందుకంటే లోపల చాలా స్ట్రిక్ట్గా ఉంది. మనం అన్ని కెమెరాలను జేబులో ఎట్టుకెళ్తున్నాం, కానీ అసలు ఈవెన్ సెల్ ఫోన్ కూడా బయటకు తీయడానికి లేదు. ప్రతి మమ్మీ దగ్గర ఒక గార్డ్ ఉన్నాడు. ఆనాటి చరిత్రను తెలుపుతూ ఇక్కడ ఒక స్క్రీన్ వేస్తూ ఉన్నారు వాళ్ళు. దిస్ ఈజ్ మమ్మీ. సో లోపల మనం చూసిన మమ్మీలు ఈ విధంగా ఉంటాయి కంప్లీట్గా. ఇక్కడ మనకు ఇక్కడ వీడియో తీసుకోవడానికి మాత్రం అనుమతి ఉంది, ఇక్కడ తీసుకుంటున్నాం. చూడండి ఎలా ఉన్నాయి మమ్మీస్, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇప్పుడు మేము లోపల చూసి వచ్చిన మమ్మీలన్నీ మనకి ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాడు. మనం మాత్రం లోపల వీడియో తీసుకొని ఇవ్వలేదు, కాకపోతే ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తా ఉన్నాడు. మరి మీకు చూపిస్తున్నా, ఇవి మమ్మీలు, రియల్ మమ్మీస్ ఇన్సైడ్ ఆఫ్ ద మ్యూజియం. అంటే అండర్ గ్రౌండ్లో ఉంది ఇది. లోపల కొంచెం డిమ్ లైట్లు పెట్టి చూపించాడు. మనం తీసుకొని వాళ్ళు బట్టలు తయారు చేసుకునే వాళ్ళ చెప్పులు కూడా ఇక్కడ మనకు కొన్ని కనిపిస్తుంది. ఇక్కడ కూడా కొన్ని బట్టలు తయారు చేసిన విధానం ఉంది చూడండి. ఇక్కడ కొన్ని దుస్తులు కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని కూడా వాళ్ళు ఆ రోజుల్లో నేత పని ద్వారా నేర్చుకున్నటువంటి కొన్ని దుస్తులు, అలా వాళ్ళ డ్రెస్సింగ్ అట్లా ఉండేదని చెప్పేసి చూపిస్తూ ఉన్నాడు. సో మ్యూజియం అయితే చాలా పెద్దగా ఉంది. నేను కొద్దిగా మాత్రమే మీకు చూపించా. దీంట్లో మనకు వాళ్ళు ఆ రోజు వాడినటువంటి వస్తువులు ఇవన్నీ కూడా చూపించా. కాకపోతే ఒకే ఒక నిరాశ ఏంటంటే, మమ్మీల్ని మనం ఈ వీడియోలో లైవ్గా చూపించలేకపోయాను. కానీ దాదాపు ఒక 20 మమ్మీల దాకా ఉంటాయి లోపల ఒరిజినల్గా. అంటే 1120, 1130, 1200, అలా 1250 ఇలా వాటి మీద రాసిన ఉంటాయి. ఏ టైం అని ఉంటుంది, బీసీ అన్నీ కూడా. మనం కఫు అని చెప్పి కింగ్ అనుకున్నాం కదా, ఆ కింగ్ యొక్క మమ్మీ కూడా ఇక్కడ ఉంది. మరి కింగ్ అక్కడ ఎట్లా పెట్టారు, అక్కడి నుంచి తీసుకొచ్చినట్టున్నారు. వాళ్ళ మమ్మీస్ని మరి పిరమిడ్స్లో పెడితే వీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ మ్యూజియంలో భద్రపరిచారేమో, అంతే అయి ఉంటుంది. చూద్దాం, మరి మనం ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే తెలుస్తుంది. టోటల్గా మమ్మీలను మార్చింది మాత్రం ఆ రోజుల్లో వీళ్ళు కింగ్స్ మరి చనిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఎక్కడనో ఆత్మ పైకి వెళ్ళి మళ్ళీ వస్తుంది అని చెప్పేసి ఆ మమ్మీలను భద్రంగా దాచుకున్నారు. అట్లాగే పెద్ద పెద్ద పిరమిడ్స్ కట్టుకున్నారు. చాలా చిన్న చిన్న పిరమిడ్స్ కూడా చాలా ఉన్నాయి. ఆ పిరమిడ్లలో వీళ్ళు మమ్మీలని దాచుకున్నారు, మళ్ళీ ఒక డివైన్ లైఫ్ బతకాలని చెప్పేసి. మనం చూసినాం వాళ్ళు వాడినటువంటి ఆ మమ్మీల శవపేటికలు ఏవైతే ఉన్నావో దాపెట్టినటువంటివి. కింగ్స్కి అయితే గోల్డ్వి కూడా ఉన్నాయి, మామూలులకి కొంచెం మామూలు ఉన్నాయి. ఇది మ్యూజియంలో మనం చూసినటువంటి మమ్మీల సంగతి చాలా బాగుంది. మ్యూజియం బయట ఈ విధంగా చెట్లను బట్టి ఈ విధంగా ఉంది మొత్తం. మ్యూజియం బయటి ప్రాంతం ఇది మ్యూజియం చాలా బాగుంది. మ్యూజియం అయితే దిస్ ఈస్ ద మ్యూజియం, నేషనల్ మ్యూజియం ఆఫ్ ఈజిప్షియన్ సివిలైజేషన్. ఒకసారి రెండు బిల్డింగ్స్ అబ్జర్వ్ చేస్తే మొత్తం కూడా ఈ బ్రౌనిష్ కలర్లో మనకు కనిపిస్తాయి. రోడ్స్ బాగా డెవలప్ చేశాడు, ఫ్లైఓవర్స్ వేసాడు, బాగుంది. ఈజిప్ట్లో రోడ్లు అయితే పర్వాలేదు, మంచిగా ఉన్నాయి. సో మనకు మళ్ళీ ఇక్కడ ఆటోలు కూడా చాలా జరుగుతాయి ఈజిప్ట్లో. చూడండి ఇక్కడ ఆటోస్ కనిపిస్తూ ఉన్నాయి. సో ఇలాంటి మెటడోర్లు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చేస్తాను. చూడండి మన ముందు కూడా ఒకటి వెళ్తూ ఉంది.
ఇది అక్కడ ముందు ఒకటి వెళ్తా ఉంది మీరు చూస్తే. ఇలాంటివన్నీ కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇక్కడ. సో ఈ విధంగా ఎయిర్పోర్ట్కి వెళ్ళే మార్గంలో న్యూ కైరో అని చెప్పేసి కొంచెం డెవలప్డ్గా గ్లాసెస్ తోటి మనకి బిల్డింగ్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఇదా ఓల్డ్ కైరో అంతా కూడా మన ఓల్డ్ సిటీ లాగానే ఉంటుంది. ఎయిర్పోర్ట్ ఏరియాలో మాత్రం రోడ్లను కొంచెం నీట్గా ఏర్పాటు చేసుకున్నారు. సో దిస్ ఈజ్ ద లాస్ట్ డే ఆఫ్ హోటల్. ఎయిర్పోర్ట్ దగ్గరనే హోటల్ తీసుకోవడం జరిగింది, ఎందుకంటే మాకు నైట్ 3 అవర్స్లో ఫ్లైట్ ఉంది కాబట్టి. సో ఎయిర్పోర్ట్ లోపల హోటల్ కాబట్టి హోటల్ మెరిడియన్, ఇది చాలా కాస్ట్లీ హోటల్. దిస్ ఈజ్ ద రూమ్ అండ్ దిస్ ఈజ్ ద అవుటర్ సైడ్ వ్యూ ఆఫ్ ద హోటల్. పైన కనిపిస్తుంది హోటల్ మెరిడియన్ అని చెప్పేసి. దిస్ ఈజ్ ద హోటల్ అండ్ దిస్ ఈజ్ రూమ్, వెరీ బిగ్ రూమ్. $180. $180 మీన్స్ అనేది దాదాపు 15,000. గుడ్ మార్నింగ్ ఎవరీవన్. ప్రస్తుతం నేను ఈజిప్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉన్నా. మరి దాదాపు ఒక 22 రోజులు యూరప్ మరియు ఈజిప్ట్ పిరమిడ్స్ ఇవన్నీ కూడా విజిట్ చేయడం జరిగింది. ప్రస్తుతం నేను ఇండియాకి వస్తున్నా. మరి ఇక్కడ డిపార్ట్ అవుతున్నాం. ఇప్పుడు టైం దాదాపు 4:30 అవుతుంది. యాక్చువల్గా 3:30కి వచ్చాము ఇక్కడ. అంతా చెక్ ఇన్ అంతా అయిపోయింది. ఇక్కడ నుంచి మరి బయలుదేరి నేను ఇండియా వస్తున్నా. మా బాబు ఏమో యుఎస్ వెళ్తా ఉన్నాడు. ఇక్కడ సేమ్ ఫ్లైట్ వర్షిత్. హాయ్. సో వర్షిత్ యుఎస్ వెళ్తా ఉన్నాడు, నేను ఇండియా వస్తూ ఉన్నా. ఇక్కడ నుంచి ఇండియా వచ్చే ట్రిప్ని నేను కంటిన్యూ చేస్తా. మరి ఇక్కడ డిపార్ట్ అవుతున్నాను ఇద్దరం. ఇంకా తను మళ్ళీ దాదాపు 1 year అవుతుందో 2 years అవుతుందో మళ్ళీ వచ్చేవరకు. సో దిస్ ఈజ్ ఈజిప్ట్ ఎయిర్పోర్ట్ ఇన్సైడ్. యాక్చువల్గా బయట తీయలేదు, ఎందుకంటే మాకు ఓపిక లేకుండే. మార్నింగ్ అసలు రాత్రి నిద్ర లేదు. 12 గంటలకు పడుకున్నాం. మళ్ళీ 1:30కి లేచి ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసి వచ్చే వరకు అదే ఎయిర్పోర్ట్ దగ్గరలోనే తీసుకున్నందుకు సరిపోయింది రూము. ఇక్కడ మీద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈ విధంగా ఉంది, సేమ్ యాజ్ యూజువల్. అయితే పై కప్పు చూస్తే మన ఆర్జీఐ లాగానే కనిపిస్తుంది. అంటే ఆర్జీఐలో ఎట్లా ఉందో సేమ్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అలాగే అనిపిస్తుంది. సో ఈజిప్ట్లో ఎయిర్పోర్ట్లో లాంజ్లో బ్రేక్ఫాస్ట్ కానిస్తున్నాం. మార్నింగ్ 5 అవుతుంది టైం ఇప్పుడు. సో ప్రజెంట్గా నేను ఇతిహాడ్ దాంట్లో పోతున్నా. వర్షేమో యుఎస్ ఆపోజిట్లో పోతున్నాడు. సో ఇప్పుడే ఫ్లైట్లో కూర్చున్నాం. ఫ్లైట్ 35 సెకండ్స్లో ఫ్లై. కైరో చూడ కింద కనిపించేటన్నీ కూడా పెట్రోల్ బావులు. ఎడారి నిండా వేసాడు, అన్ని బాగున్నాయి. చాలా హైఫైగా కట్టాడు. సో దిస్ ఈజ్ అబుదాబి. వచ్చేసినాం అబుదాబికి. మళ్ళీ మనం ఇండియా వరకు ఫ్లైట్ ఎక్కాలి. ఇతిహాడ్ అది కూడా చాలా డీసెంట్గా ఉంది. అబుదాబి ఎయిర్పోర్ట్ మాత్రం వండర్ఫుల్, డీసెంట్. దిస్ ఈజ్ అబుదాబి ఎయిర్పోర్ట్. సో దిస్ ఈజ్ అబుదాబి ఎయిర్పోర్ట్. చాలా వండర్ఫుల్గా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అంటే దుబాయ్ కంటే కూడా ఒక స్టైల్గా కనిపిస్తూ ఉంది. ఇక్కడ క్రిస్మస్. సో మనం వెళ్ళాలి. C33 మన గేట్. ఎలా ఉన్నాయి ఏం కొంటారు జనాలు, డబ్బులు సంపాదిస్తారు కొంటారు. దిస్ ఈజ్ అబుదాబి ఎయిర్పోర్ట్. సో సీ ఇక్కడ మనకు ముందర కనిపిస్తుంది. మనం సీకి వెళ్ళాలి. This is the Etihad flight to Hyderabad.
22 రోజుల తర్వాత మన హైదరాబాద్కి జర్నీ మళ్ళీ స్టార్ట్ అయింది. ఇతిహాడ్ ఫ్లైట్ ఇది అబుదాబి నుంచి. ఇతిహాడ్ ఫ్లైట్లో మనకు ఈ విధంగా ఇచ్చాడు. ఒక చిన్న ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నా. సో దిస్ ఈజ్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. మరి మనం దాదాపు ఒక 22 days యూరప్ తర్వాత ఈజిప్ట్, ఈ రెండు అంటే దాదాపు 3 ఖండాలు, ఆసియా, ఐరోపా అండ్ ఆఫ్రికా, 3 ఖండాల యొక్క యాత్ర సక్సెస్ చేసుకొని వచ్చినాం మనము. చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడే నేను రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మొత్తం కంప్లీట్ బ్యాగేజ్ అంతా కూడా చెక్అవుట్ చేసుకొని వచ్చేసిన. దిస్ ఈజ్ మై బ్యాగేజ్. ఇక్కడ పెట్టుకున్నా. ఒక కారు వస్తుంది, ఆల్రెడీ రెంటల్ కార్ మాట్లాడినా, కార్ కొరకు వెయిట్ చేస్తున్నా. సో మరి ఇది లైఫ్లో చాలా తక్కువ వస్తుంది ఇట్లాంటి అవకాశం. సో ఐ గాట్ దట్ ఆపర్చునిటీ. మా అబ్బాయి ద్వారా అలాంటి ఆపర్చునిటీ నాకు వచ్చింది కాబట్టి రియల్లీ ఐఎమ్ హ్యాపీ. ఈ టూర్లో చాలా ఎంజాయ్ చేశాను నేనైతే. చాలా విషయాలు తెలుసుకున్నా, చాలా చూసా. మళ్ళీ ఎప్పుడన్నా మనకు సమయం దొరికితే ఒకసారి మొత్తం ఈ టూర్ గురించి ఓవరాల్గా ఏం జరిగింది, ఎట్లా జరిగింది అనేటువంటిది ఒక చిన్న బ్రీఫ్గా వీడియో రిలీజ్ చేయడానికి ట్రై చేస్తా. ఎనీహో ఇన్నాళ్ళు మీరంతా కూడా మరి చూసి ఆదరించినందుకు అందరికి కూడా మెనీ థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.